కృష్ణా జిల్లా గన్నవరంలో విజయదుర్గ భవానీ ఆలయంలో నవరాత్రుల మహోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గత నెల 22 నుంచి ప్రతిరోజు ప్రత్యేక పూజలు అలంకారాలతో అమ్మవారిని ఆరాధించారు. దసరా పండుగ పురస్కరించుకుని ఈ రోజు గ్రామోత్సవం ఊరేగింపు మేళతాళాలతో నిర్వహించనున్నట్లు వేద పండితులు కమిటీ సభ్యులు తెలిపారు. 24 అన్నపూర్ణాదేవి, 25వ తారీఖు మహాచండీదేవి కాత్యాయనీదేవి, 25 మహాలక్ష్మీదేవి, 26 లలితా త్రిపురసుందరీదేవి, 27 లలితా త్రిపురసుందరీదేవి, 28 మహాచండీదేవి, 29 మూలా నక్షత్రం శ్రీ సరస్వతి అలంకారంలో అమ్మవారి దర్శనమిస్తున్నారు. ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిగింది. అలాగే సాయంత్రం పిల్లలతో సరస్వతి పూజ కూడా చేయించడం జరిగింది. 30వ తారీఖు దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. 31వ తారీఖు 10వ నెలలో మహిషాసురమర్దిని దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈరోజు మహిళా మండలందరి చేత దీపాలంకరణ సేవ ఉత్సవం వైభవంగా జరగబోతుంది. ఈ ఉత్సవంలో పాల్గొన్న మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ దీపాల కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. అలాగే ఈ దీపోత్సవం అనంతరం అమ్మవారికి హారతి కార్యక్రమం ఉంటుంది. రేపు ఉదయం అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తారు. ఈ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో పూజ అనంతరం సెమీ పూజ జరుగుతుంది. ఆ సెమీ పూజ అనంతరం అమ్మవారు గ్రామోత్సవంలో పాల్గొంటారు. ఈ గ్రామోత్సవానికి భక్త మహాశయులందరూ పాల్గొంటారు. ఈ గ్రామోత్సవం మన చెంచుల కాలనీ నుంచి బయలుదేరి తిరుపతి తల్లి గుడి మీదుగా పాత గన్నవరం తిరుపతి తల్లి గుడి మీదుగా శివాలయం కోనా చెరువు దగ్గర శివాలయం నుంచి మన గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి సినిమా హాల్ సెంటర్ మీదుగా మన మెయిన్ రోడ్లో ఉత్సవంగా ఊరేగుతూ వచ్చి మన కేసరపల్లి కాలువలోని నిమజ్జనానికి బయలుదేరతారు. ఈ నిమజ్జనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.